ఈ వీడియోలో నేను మీకు కాశీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. విశ్వనాథ్ టెంపుల్, అదేవిధంగా దహన సంస్కారాలు జరిగే మణికర్ ఘాట్, మిగిలిన ఘాట్స్ అన్నీ కూడా బోట్లో వెళ్ళి తిప్పి చూపిస్తాను. అంతేకాకుండా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళి మృత్యుంజయ ఆలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడ మృత్యుంజయ ఆలయం స్పెషాలిటీ ఏంటిది, ఆ బావిలోని నీరు తాగితే ఏమవుతుంది, ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి అయోధ్య వరకు ఎలా వెళ్ళాలి, ఇలాంటి మరెన్నో విషయాలు చెప్పబోతున్నాను. మీరు చేయాల్సింది ఒకే ఒకటి, సోషల్ మీడియాలో ఎవరైనా ఎదగాలన్నా పడిపోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. నేను నాగరాజన్ అయితే ఇప్పుడు వారణాసికి అయితే వెళ్తున్నాం. ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి అయితే మనకు 123 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రైన్లో చేరుకోవడం జరిగింది. అక్కడ ఎఫెక్టే అనుకుంటా, ఇక్కడ ఫుల్ జనం అయితే ఉన్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ మేము 9 గంటలకి ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి మాకు 1:30 అయితే అయింది. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఆటోలో వచ్చినాం. ఈ ఆటోలో ఈచ్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఇక్కడ చూడండి, వీళ్ళు మొత్తం కట్టెలన్నీ ఈ రిక్షాలోనే తీసుకెళ్లడం జరుగుతుంది దహన సంస్కారాల కోసం. ఇక్కడ మేము నిలబడి ఉండగానే ఇక్కడ నుంచి అయితే శవాలను అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మీరు క్లారిటీగా చూపిస్తున్నా మీకు. వీళ్ళు ఒక 10 మంది కంటే ఎక్కువనైతే లేరు, ఒక 10-15 మంది ఉండి వాళ్ళే తీసుకెళ్లడం జరుగుతుంది. మీరు ఇక్కడ విశ్వనాథ్ ఆలయంలో దర్శనం కోసం లైన్ కట్టినప్పుడు ఈ విధంగా ఒక పాత్రలో నీరు నింపి దాంట్లో కలువ పువ్వులు పెట్టి అమ్మడం అయితే జరుగుతుంది. దీన్ని తీసుకెళ్లి అయ్యగారికి ఇస్తే అభిషేకం చేయడం జరుగుతుంది. మణికర్ణిక ఘాట్ వెళ్ళే దారిలో ఈ విధంగా కట్టెలు అయితే అమ్మడం అనేది జరుగుతుంది. ఇక్కడ కేజీ లెక్కన కట్టెలు అనేది అమ్ముతారంట. ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి దహన సంస్కారాలు అయితే చేస్తారు. ఆ వాళ్ళు అక్కడి నుంచి రిక్షాలు తెచ్చి అన్నీ ఇక్కడ వేయడం అనేది జరుగుతుంది. ఇదే మణికర్ణిక ఘాట్ అండి. ఇక్కడే దహన సంస్కారాలు అన్నీ జరుగుతాయి. మీకు దగ్గరికి వెళ్ళి క్లోజప్లో వీడియో తీసి చూపిస్తా. అక్కడ రేకుల దగ్గర మంట కనిపిస్తుంది కదా, అదే చితి అన్నమాట. అక్కడే దహన సంస్కారాలన్నీ జరుగుతాయి. ఇక్కడ మీరు బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. బోట్స్ అన్నీ అయితే మార్నింగ్ 5 నుంచి వెళ్ళి ఓపెన్ అవుతాయి. బోటింగ్ ఈవినింగ్ 5 దాకా బోటింగ్ అనేది ఉంటుంది. మీరు మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వస్తే మీకైతే మంచిగా వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే కాశీలోని మణికర్ణిక ఘాట్ దగ్గర దహన సంస్కారాలు జరిగే దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే మణికర్ణిక ఘాట్. ఇక్కడే మనకి దహన సంస్కారాలు అవన్నీ జరుగుతాయి. చూడండి, ఇంతకుముందు మీకు చూపించిన కదా, అక్కడ నుంచి శవాలు అవన్నీ తీసుకురావడం, వాటినే ఇక్కడ దహనం చేయడం జరుగుతుంది. మేము వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి పూర్తిగా కాలిపోవడం అనేది జరిగింది. ఇక్కడే వీళ్ళు ఉంటారు, వీళ్ళే ఆ వర్క్ అంతా చేసుకుంటారు. ఇక్కడ ఇంకోటి రెడీ చేస్తున్నారు చూడండి, ఇట్లా రెడీ చేసి చేస్తారన్నమాట. ఇవన్నీ వాళ్ళు శవాలని తీసుకొచ్చిన కట్టెలు ఉంటాయి కదా, పచ్చివి అంటుకోగాటికి అలాగే ఉన్నాయి అవి. ఇక్కడ వీళ్ళైతే కట్టెలు బోట్లో తెచ్చి అక్కడ వేస్తున్నారు. పైన రిక్షాల మీద తెస్తున్నారు, బోట్లో కూడా తెస్తున్నారు. మీరు విశ్వనాథ్ ఆలయం లోపలికి వెళ్ళే టైంలో మీరు ఆ లైన్ కట్టి ఉంటారు కదా, ఆ పక్కన షాప్ వాళ్ళు అయితే మీకు లాకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రసాదాలు అయితే అమ్ముతారు. మీకు లాకర్ అయితే ఫ్రీనే, కాకపోతే వాళ్ళ దగ్గర మీరు ఆ ప్రసాదం అనేది కొనుక్కోవాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా పక్కా తీసుకోవాల్సిందే, ఎందుకంటే మీ బ్యాగులు కానీ ఫోన్లు కానీ లోపలికి అలో ఉండవు. ఇక్కడ బోట్లు అయితే ఉంటాయి, మీరు బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు 100 రూపీస్ నుంచి 200 మధ్య ఛార్జెస్ చేస్తారు. ఇప్పుడే నేనైతే మణికర్ణిక ఘాట్లో బోట్ అయితే ఎక్కినాం. ఈచ్ పర్సన్ 100 రూపీస్ అంట. ఇక్కడ నుంచి వెళ్ళి అస్సీ ఘాట్ దాకా మనల్ని తీసుకుపోయి అంతా తిప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తిప్పి చూపిస్తారంట. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆయనకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. మేము బోట్ ఎక్కిన తర్వాత అయితే ఒక అతను అయితే వచ్చి ఇది 10 రూపీస్కో ప్యాకెట్ అక్కడ సముద్రంలో పిట్టలకి వెయ్యండి అని చెప్పిండు. అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా అక్కడ వేద్దామని.
ఇక్కడ ఘాట్లన్నీ అయితే పక్క పక్కనే ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది హనుమాన్ ఘాట్. ఇలా ఏ ఘాట్కి ఆ ఘాట్కి నెంబర్స్ అయితే బోర్డులు అయితే ఉంటాయి, మీరు చూడండి. ఇది నిరంజని ఘాట్ అండి. ఇది ఇది ప్రభు ఘాట్. పంచకోట్ ఘాట్. నిషాద్ రాజ్ ఘాట్. జైన్ ఘాట్. నేను ఈ ఘాట్స్ నేమ్స్ అన్నీ వీడియో తీసుకుంటే చెప్పిన, అయినా కూడా వాయిస్ అనేది సరిగ్గా వినిపించడం లేదు, మొత్తం బోట్ సౌండ్ వినిపించడం జరిగింది. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చారాజ్ ఘాట్. ఇది మాతా ఆనందమయ్య ఘాట్. జంకీ ఘాట్. బాదాయిని ఘాట్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు రెంట్ కూడా ఉండొచ్చండి. ఆ ప్రైజెస్ అదంతా అక్కడ అటు సైడ్ వాళ్ళు చెప్తారు. ఇది రివా ఘాట్. ఇది గంగామహల్ ఘాట్. ఒకసారి సూర్యాస్తమయం అయ్యే టైంలో ఈ యొక్క వ్యూ చూడండి, అసలు ఏ విధంగా ఉందో. అంతేకాకుండా ఆకాశంలో పక్షులు చూడండి, ఇట్లా చుట్టూరా ఎగురుతూ ఎట్లా తిరుగుతున్నాయో నాకైతే మస్తు అనిపించింది. ఇక్కడ చూడండి మీరు, అసలు మార్నింగ్ వ్యూ అయితే వేరే లెవెల్. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చుంటే మాత్రం మీరైతే మస్తు ఎంజాయ్ చేస్తారు ఆ వ్యూని. బాగుంది నిజంగా. మధ్యాహ్నం అయితే ఎండ కొడుతుంది, ఏమంత మంచిగా వ్యూ ఉండదు, మీకు ఉడకపోస్తూ ఉంటుంది. మధ్యాహ్నం ఏం బాగుండదు. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయితే మళ్ళీ అక్కడ మస్తు ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వస్తే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా రండి మీరు. ఎన్ని వరదలు వచ్చినా కూడా కొట్టుకపోకుండా గట్టిగా ఉన్నది చూడండి. మీరు తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఇక్కడ సైకిల్ స్వామి ఆశ్రమం అయితే ఉంటుంది కాశీలో, అది ఫ్రీ. ఇక్కడ సింధియా ఘాట్ దగ్గర అయితే వీళ్ళు స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చిన్న చిన్న రూమ్స్ లాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ కింద స్నానం చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఘాట్స్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, ఫుల్ ఘాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అటు చివరి దాకా ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదో, అక్కడ చివరి దాకా దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల పొడవుతా ఘాట్స్ అయితే ఉన్నాయి అక్కడ దాకా. ఇక్కడ పిండ ప్రతిష్టలు అయితే చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇతనైతే అయ్యగారు మంత్రాలు చెప్పినట్టు వాళ్ళైతే పాటిస్తున్నారు. అక్కడ టికెట్ ఉంటుంది అనుకుంటా, ఒకేసారి ఒక 20 మంది 30 మంది కూర్చొని ఇలా పిండ ప్రదానాలు అయితే చేస్తున్నారు. ఈ నుంచి తీసుకెళ్ళి ఆ నీటిలో అయితే వదిలేసి స్నానం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పక్కనే గుళ్ళు అయితే చూడొచ్చు, చిన్న చిన్న గుళ్ళు, శివలింగాలు. వెళ్ళే దారిలోనే మీకైతే చాలా గుళ్ళు అయితే కనిపిస్తాయి. వెళ్తుంటే దారిలోనే దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. మీకు అన్ని వీడియోలో చూపిస్తా చూడండి ఒకసారి.
బైక్ మెకానిక్. ఇక్కడ తెలుగు పవర్ అయితే చూపిస్తుండ్రు, హెల్పింగ్ నేచర్ మొత్తం. ఇక్కడ వినాయకుని గుడి చూడండి ఏ విధంగా ఉందో లోపల. వీళ్ళంతా అయితే విశ్వనాథ ఆలయంలో దర్శనం కోసం అయితే లైన్ కట్టడం జరిగింది. మాదైతే దర్శనం అయిపోయింది, బోటింగ్ అదంతా అయిపోయింది. వీళ్ళు చూడండి ఎంత పెద్ద లైనో. అసలు దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల లైన్ అయితే ఉన్నది. మీరు మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తే మీకైతే మంచిది, దర్శనం అనేది తొందరగా జరుగుతుంది. మీకు నచ్చకున్నా ప్రసాదాలు అయితే కొనుక్కోవాలి, లాకర్ ఫ్రీ అని చెప్పినా కదా, ఇగో ఈ విధంగా అయితే మీకు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మీరు మళ్ళీ ప్లాస్టిక్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ బ్యాగులు అమౌంట్ కలెక్ట్ చేసుకొని మీకైతే మీ బ్యాగులు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాశీలో మనమైతే స్నానాలు పూర్తి చేసుకొని ఇప్పుడు నేనైతే మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్కి అయితే బయలుదేరినాము. అక్కడికి పోయిన తర్వాత ఆ విజువల్స్ అన్నీ మీకు చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అయితే ఇదే అనండి, బయట నుంచి చూడొచ్చు ఏ విధంగా ఉందో. మీరు లోపలనైతే వీడియో తీయడానికి కుదరదని చెప్పారు బయట ముందే. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే వీడియో నీకైతే ట్రై చేస్తా. నేను వీడియో తీస్తున్నానో లేదో అప్పుడే ఒక అతను వచ్చి చూడండి. స్టాప్ మొబైల్. మీకు టెంపుల్ బయట ఈ షాప్ వాళ్ళు అయితే పువ్వులు, పాలు అవన్నీ అయితే అమ్మడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ అనేది కూడా అమ్ముతారు. ఈ బాటిల్లో మీరు ఆ వాటర్ అనేది బావిలోని వాటర్ నింపుకొని వెళ్ళొచ్చు. ఆ పువ్వులు, పాలు ఆ దేవుని దగ్గర అయితే అభిషేకానికి ఇస్తారండి. 100 రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళు. బాటిల్కి 10 రూపీస్. మీరు ఆడ దర్శనం కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బావి దగ్గర అయితే వాటర్ ఉంటాయి, అవి మీకు గ్లాసులలో పోస్తారు, మీరు తాగొచ్చు. మీకు వీలైనంత దక్షిణ వేయొచ్చు. తర్వాత మీకు బాటిల్లో కూడా వాళ్ళైతే పోయడం జరుగుతుంది ఫ్రీగా. మీకు ఒకసారి ఆ బావి లోపల ఎలా ఉంది అనేది చూపిస్తూ చూడండి. లోపల ఒక 3 చేపలు అయితే అవి రివర్స్లో పండుకొని ఈదుతున్నాయి చూడండి 3. ఈ బావిలో నీళ్ళే చేది మనకైతే బాటిల్లో పోయడం, గ్లాసులలో పోయడం జరుగుతుంది. ఈ బావిలో నీళ్ళు తాగిన వారైతే మృత్యుని జయించవచ్చండి. అంతేకాకుండా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయని నమ్మకం. మహాదేవ్ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడైతే అయోధ్యకి అయితే బయలుదేరుతున్నాము. ఏ నుంచి రైల్వే స్టేషన్ పోయి అక్కడ నుంచి వెళ్ళి అయోధ్యకి వెళ్ళిపోవడం. ఇక్కడ మీరు చూసేది వచ్చే సర్కిల్. ఇక్కడ అందరు విశ్వనాథ ఆలయానికి లైన్ కట్టారు. రైట్ సైడ్ వెళ్తే విశ్వనాథ ఆలయం, లెఫ్ట్ సైడ్ వెళ్తే మృత్యుంజయ. అయోధ్య వీడియో నెక్స్ట్ వీడియోలో